Hello, story lovers. Welcome back to my channel, Madly in Love, part 256. దక్ష షాక్ అయ్యి ఏంటి నిజమా అని అడిగేసరికి అవును నిన్ను ఫస్ట్ టైం ఎక్కడ చూశానో గుర్తుందా అనగానే దక్ష అయోమయంగా చూస్తుంటే అదే నైట్ మీ ఊరి చెరువులో స్విమ్మింగ్ చేస్తూ అనగానే ఒక్కసారిగా షాక్ అయ్యి వెంటనే ఆ విషయం తనకి స్ట్రైక్ అవ్వకపోవడంతో తల బాదుకుంటూ సిగ్గుపడుతూ తలదించుకొని అదే నేను నిన్ను ఫస్ట్ టైం చూసిన ప్లేస్ అనగానే లేదు లేదు మధ్యాహ్నం ఊరు చెరువు పూడ్చొద్దు అని ఊరి వాళ్ళని బ్రతిమాలుతుంటే చూశాను అన్నారు అనగానే అఫ్‌కోర్స్ కానీ ఈ 2 జరిగింది ఒకరోజే కదా! అనగానే మీరు చాలా అల్లరి పిల్లాడు అని అంది దక్ష సిగ్గుపడుతూ. ఆమె నడుం పట్టుకుని దగ్గరికి లాక్కొని ఈ అల్లరి పిల్లాడు నీకు బాగా నచ్చాడు కదా! అని దగ్గరగా వస్తూ ముద్దుగా అడిగేసరికి నచ్చాడనుకోండి. కానీ ఇప్పుడిలా మీరు అడ్వాంటేజ్ తీసుకోవడం కరెక్ట్ కాదు. నేనింకా మీ మీద కోపంగానే ఉన్నాను. మీరు చేసిన పాన్ కేక్స్, కేక్, డ్రింక్ నేను తాగేస్తాను. మీరు బయలుదేరండి అంది. ఆమె చెంపల మీద, కంఠం మీద ముద్దులు పెడుతూ ఎక్కడికి బయలుదేరేది? ఇది నా రూమ్. ఇక్కడ నా పెళ్ళాం ఉంది. నేను నా పెళ్ళాంతోనే ఉంటాను అని అడుగుతూ డోర్ క్లోజ్ చేసి రాగానే చూడండి ఇది చీటింగ్. నాకింకా మీ మీద కోపం పోలేదు అని కోపంగా చెప్పడంతో ఆ కోపం ఎలా పోగొట్టాలో నాకు తెలుసు అని గోడకి ఆనుకున్న ఆమెకి 2 వైపులా చేతులు వేసి నడుము చుట్టూ చేవేసి దగ్గరికి లాక్కొని కోపం ఇంకా పోలేదా అని అడిగాడు గుసగుసగా. అతను అంత దగ్గరగా ఉండేసరికి గొంతు తడారిపోయి ఊపిరి ఆడ్డం లేదు. కాళ్ళు చేతుల్లో చిరుచెమటలు పడుతున్నాయి. తన నడుం మీద ఆడుతున్న చేతుల్ని పట్టుకుని ఆపింది. చూడండి ఇది చీటింగ్. నాకింకా మీ మీద కోపం పోలేదు. ఇలా వీక్‌నెస్‌తో ఆడుకోవడం కరెక్ట్ కాదు అని అంటూ ఉంటేనే ఆమె చెంపల మీద ముద్దులు పెట్టడంతో నవ్వుతూ కళ్ళు మూసుకుంది. ఆమె అతని చుట్టూ చేతులు వెయ్యగా ఆమె పెదాలని ముద్దాడుతూ ఆమెని దగ్గరికి లాక్కొని హత్తుకుని దూరం పోనివ్వక ఆమె సాన్నిహిత్యాన్ని కోరుకుంటున్నాడు. ఇద్దరూ ప్రేమలోకంలో విహరిస్తూ ఉంటే హమ్మయ్య! వీళ్ళిద్దరూ ఒకటైపోయారు. ఇక మళ్ళీ మనం డెకరేషన్ చేస్తే సెట్టు అని విరాట్ అనగానే అందరూ నవ్వుకున్నారు.
మళ్ళీ వారం వరకు ముహూర్తాలు లేవని చెప్పేసరికి శాడిస్ట్ బాబు, తింగరి పాప ఇద్దరూ నిరాశగా ఫీలవుతూ ఎలా అండీ అని దక్ష గోముగా అడిగేసరికి 1 వీక్ ఆగాల్సిందే చేసేదేముంది అని అంటూ ఆమెని దగ్గరికి తీసుకున్నాడు. నవ్వుతూ అతని ఒడిలోకి చేరగానే నడుం మీద చేతులు వేసి దగ్గరికి లాక్కుని పెదాలని అందుకున్నాడు. ఇంతలో కావ్య నిశ్చితార్థం దగ్గరికి రావడంతో మళ్ళీ ఇల్లంతా సందడి నెలకొంది. ఈ మధ్య మీ ఇంట్లో శుభకార్యాలు ఎక్కువగా అవుతున్నట్టున్నాయి అని పక్కింటి శారదాంబ అడిగేసరికి పెద్దావిడ నవ్వుతూ అదంతా మా అదృష్టం. మొన్న మా మనవడి పెళ్ళయి వాడి పేరు మీద జాతర జరిపించానా, మళ్ళీ మా మనవరాలి పెళ్లి జరుగుతోంది అని పెద్దావిడ సంతోషంగా చెప్పుకుంది. దేనికైనా పెట్టి పుట్టాలి. మీరు చాలా అదృష్టవంతులు. ముత్యాల్లాంటి మనవళ్ళు, మనవరాళ్ళు. పైగా ఏరి కోరి రాజాలాంటి సంబంధం వచ్చింది అనగానే ఆవిడ నవ్వుకుంటూ లోపలికొచ్చింది. కావ్యకి గోరింటాకు వేస్తున్న దక్ష నెత్తిమీద వచ్చి పేపర్ బాల్ పడేసరికి ఆశ్చర్యంగా అది చేతిలోకి తీసుకుని పైకి చూడగానే కర్ణ పైకి రమ్మన్నట్టుగా సైగ చేస్తుండడంతో గోరింటాకు వేస్తున్నాను రావడం కుదరదు అని ఆమె కూడా సైగ చేయడంతో వదిన పైకి చూసి మాట్లాడడం గమనించిన కావ్య, స్నేహ ఇద్దరు పైకి చూసి ముసిముసిగా నవ్వుకుంటూ వెళ్ళు వదినా, అన్నయ్య పిలుస్తున్నాడు కదా అనగానే ఒక్కసారిగా షాక్ అయ్యి చూసారా అని అడిగింది. నువ్వేమైనా చీకట్లో కూర్చున్నావా అమ్మా? ఎదురుగా కూర్చుని 70 ఎంఎంలో హీరో హీరోయిన్ ప్రేమగా కబుర్లు చెప్పుకుంటున్నట్టు ఇద్దరు సైగలు చేసుకుంటూ ఉంటే ఆ మాత్రం కనిపించదా ఏంటి అని కావ్య, స్నేహ ఇద్దరు ఆట పట్టించడంతో మీ ఇద్దరికీ బాగా అల్లరెక్కువైంది. స్నేహ నీకు కూడా పెళ్లి చేయమని చెప్పమంటావా అనగానే అమ్మ తల్లి నన్ను వదిలిపెట్టు. మీరందరూ ఆ ఊబిలోకి దిగారని నన్ను కూడా ఎందుకు దింపడానికి ట్రై చేస్తారు అని అడిగింది మూతి తిప్పుకుంటూ. మేము మాత్రమే దిగితే ఎలా చెప్పు? నువ్వు కూడా ఊబిలోకి దిగాలి కదా అని దక్ష చిలిపిగా చెప్పేసరికి అమ్మని మంచిదాని అనుకున్నాను కదా వదినా, ఇంత కన్నింగ్ అని నేను ఊహించలేదు అనగానే ఎంతైనా మీ అన్నయ్య సావాసం అమ్మా, కొన్నైనా ఆ లక్షణాలొస్తాయి కదా అని దక్ష కన్నుకొట్టింది. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.